ఓకే. ఇందులో మనము ఫస్ట్ మనం లైన్స్ అర్థం గావాలి ప్రతి ఒక్కటి. మనం చేసుకునేటప్పుడు బేసిక్‌గా మనం స్టార్ట్ చేస్తాం గదా! ఇదేమో స్టేషన్ పాయింట్ లైను. ఓకే. ఈ పైనది గ్రౌండ్ లెవెల్ లైన్. ఈ పైన 1 సెంటీమీటర్ గ్యాప్‌లో మనం తీసుకునేది గ్రౌండ్ లెవెల్ లైను. ఈ గ్రౌండ్ లెవెల్ లైన్ పైన మనం ఇచ్చిన ఇమేజ్‌ని డ్రా చేసుకుంటాం. ఓకే. ఈ దీన్ని యాక్చువల్ ఏమంటారంటే ఎలివేషన్ డయాగ్రామ్ అంటారు. ఇది ఎలివేషన్ డయాగ్రాము. ఇక్కడ ఎలివేట్ అవుతది పిక్చరు. ఓకే. మనమేసే పిక్చర్ గూడా ఈ గ్రౌండ్ లైన్ నుంచే స్టార్ట్ అవుతది. ఈ మధ్యలో ఉన్న లైన్‌ని పీవీఆర్ లైన్ అంటారు. ఓకే. ఈ స్టేషన్ పాయింట్ నుండి వాడిచ్చిన డిస్టెన్స్ మనం యేసుకుంటాం గదా! ఫస్ట్ ఒక డిస్టెన్స్ ఇస్తాడు. పిక్చర్ ప్లాన్ వరకు ఒక డిస్టెన్స్ ఇస్తాడు. ఆ డిస్టెన్స్ మనం స్టేషన్ పాయింట్ నుండి యేసుకుంటాము. స్టేషన్ పాయింట్ నుండి ఇక 18 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనం ఇక్కడ యేసుకున్నాము. ఇదే 18 సెంటీమీటర్స్ ఇక్కడ 3 సైడ్స్ తీసుకొని పాయింట్స్ పెట్టుకొని ఈ పాయింట్ నుండి ఆ పాయింట్స్‌కి మ్యాచ్ అయ్యేలాగా లైనేసుకుంటే పిక్చర్ ప్లాన్ లైనొస్తది. ఓకేనా? క్లియరా? క్లియర్ అయితే యెస్ అని టైప్ చేయండి. ఓకే. పిక్చర్ ప్లాన్ లైనొచ్చిన తర్వాత పిక్చర్ ప్లాన్ లైన్ పైన ఈ పీవీఆర్ లైన్ పైన అంటే స్టేషన్ పాయింట్ నుండి స్టార్ట్ అయిన లైన్ ఉంటది గదా! ఇక్కడి నుంచే అతనిచ్చిన అంటే ఎగ్జామ్‌లో ఇచ్చిన యాంగిల్స్‌ని యూజ్ చేసి మనం పిక్చర్ ప్లాన్‌ని డ్రా చేసుకుంటాం. ఓకేనా? ప్రణయ్ క్లియరా? యెస్. హ్మ్. మీ అందరికి అర్థమవుతుందా? గైస్ ఉదయ్ వచ్చింది. ఓకే. యాహ్! ఇప్పుడు ఈ పిక్చర్ ప్లాన్ లైను యాక్చువల్‌గా ఇక్కడ ఏమైందంటే మనం తీసుకున్నది 45 డిగ్రీస్ తీసుకున్నాం. 2 సైడ్స్ 45 డిగ్రీస్. అంటే ఒక లైన్ పైన ఉన్న కంప్లీట్ యాంగిల్ మనకెంతొస్తది? ఆహ్, ఎంత 180 డిగ్రీస్ కదా! కదా! ఈ కంప్లీట్ యాంగిల్ తెలుసా లేదా? 180 డిగ్రీస్ ఉంటది మొత్తం. గైస్ అర్థమైతుందా? మీరు మిగతా వాళ్ళు. తను ఉజ్వల రాలేదా? యాహ్! ఇప్పుడు ఈ ఇది 45 డిగ్రీస్ ఇచ్చిండు గాబట్టి, మనము ఈ పిక్చర్ ఇలా వచ్చింది. అంటే ఈ మూలలున్నాయి గదా! కార్నర్స్. ఈ కార్నరు. ఇవన్నీ పీవీఆర్ లైన్ పైనే వస్తాయి మనం స్ట్రెయిట్‌గా ఇట్లా డ్రా జేస్తే. ఇన్ కేస్ యాంగిల్ చేంజ్ ఇచ్చాడనుకోండి, ఇది ఇన్ కేస్ 60 డిగ్రీస్ ఇచ్చి 30 డిగ్రీస్ ఇచ్చాడనుకోండి, అప్పుడేమవుతది ఇమేజ్ ఇది టిల్ట్ అయిపోతది. కొంచెం క్రాస్ అయిపోతది. క్రాస్ అయినప్పుడు ఈ మూలలు గూడా డిస్టెన్స్ చేంజ్ అవుతాయి. అంటే ఇది ఇక్కడ సైడ్ ఒస్తది మూల. ఇదేమో ఈడొస్తది. అప్పుడు మనం ఈ మూలల నుంచి కూడా లైన్స్ ఏసుకునేదుంటది. అర్థమైందా? అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా తర్వాత. మన ఈ 45 ఇది కంప్లీట్ చేద్దాం ఇప్పటికైతే. ఇక్కడ పిక్చర్ ప్లాన్ లైన్ అయింది. తర్వాత ఐ లెవెల్ లైన్‌ని ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఐ లెవెల్ డిస్టెన్స్ తీసుకున్నాము. ఓకే. ఈ డిస్టెన్స్ ఎంత 11 సెంటీమీటర్స్ రైట్. మళ్ళీ సేమ్ 11 సెంటీమీటర్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి మెజర్ చేసుకొని, ఈ ఐ లెవెల్ లైన్ ఏసుకున్నాం. ఈ ఐ లెవెల్ లైన్‌కి ఇంకో పేరు ఏమని చెప్పినా నేను గుర్తుందా? హారిజాన్ గదా! హారిజాన్ అని జెప్పాను ఈ లైన్‌కి. ఓకే. ఐ లెవెల్ లైన్ అనొచ్చు, హారిజాన్ అనొచ్చు. ఈ హారిజాన్ పైన మనం పెట్టుకున్న ఏ 2 పాయింట్స్ అయినా సరే వానిషింగ్ పాయింట్స్ అంటాము. ఆ వానిషింగ్ పాయింట్స్ నుండే మనం మిగిలిన డ్రాయింగ్ అంటే మనం ఏస్తున్న ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో, ఆ వానిషింగ్ పాయింట్స్‌ని యూజ్ చేసి డ్రా చేయాలన్నట్టు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఒక సింగిల్ పాయింట్ ఉందనుకోండి వానిషింగ్ అంటే ఓకే. హారిజాన్ పైన ఒక సింగిల్ పాయింట్ నుండి మనం డ్రా చేస్తే, ఒక ఇమేజ్‌ని మనం డ్రా చేస్తే, ఇప్పుడు
మీకు అర్థమైందా? ఒక పాయింట్ నుంచి నేను ఈ డయాగ్రామ్ ఎలా తీసుకున్నా? ఇదేంటి? ఇది రోడ్డు. ఓకే. ఇవి ట్రీస్. ఓకే. ఈ పాయింట్ నుంచే ఈ రోడ్డొచ్చింది. ఈ ట్రీస్ వచ్చినాయి. ఓకే. ఈ ట్రీస్ గూడా నేను ఒకటే అదే పాయింట్ నుంచి వచ్చినట్టే డ్రా చేశానన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇన్‌కేస్ క్లౌడ్స్‌కి ఇట్లా డ్రా చేస్తే క్లౌడ్స్ కూడా ఇక్కడ దీనిపైనొస్తాయి ఇలా. ఇలా. దీన్ని 1 పాయింట్ పర్స్పెక్టివ్ అంటారు. ఓకే. అదే, అదే హారిజాన్ పైన మనం 2 పాయింట్స్ పెట్టుకొని మనం డ్రా చేసామనుకో, నిన్న డ్రా చేసినట్టు. హ్మ్. కనిపిస్తుందా ఇమేజ్ నేను డ్రా చేసేది? ఏం డ్రా చేశా కనిపిస్తుందా? అర్థమైందా ఏం డ్రా చేశానో? కనిపిస్తుంది. హౌస్ డ్రా చేస్తున్నట్టు. కదా! ఈ 2 పాయింట్స్ నుండి నేను ఒక హౌస్ డ్రా చేశాను. రైట్. అంటే ఇందులో ఉన్న ప్రతి లైను ఈ పాయింట్స్ నుండే వచ్చింది. రైట్. అట్లా మళ్ళీ 3 పాయింట్స్ కూడా ఉంటది. 3 పాయింట్స్ పర్స్పెక్టివ్ ఉంటది. 4 పాయింట్ ఉంటది. 5 పాయింట్ ఉంటది. ఓకే. కానీ మనకొచ్చే ఎగ్జామ్‌లో మాత్రం ఓన్లీ 2 పాయింట్ పర్స్పెక్టివ్ యూజ్ చేస్తామన్నట్టు. ఓన్లీ 2 పాయింట్స్ పెట్టుకుంటాం. ఆ పాయింట్‌ని మనం వానిషింగ్ పాయింట్స్ అంటాం. ఓకే. వానిషింగ్ పాయింట్. ఓకే. ఆ పాయింట్స్ నుండే మనం ఆబ్జెక్ట్‌ని డ్రా చేయాలి. ఓకే. ఇది. ఈ ఈ 2 పాయింట్స్ నుండే డ్రా చేస్తాం మనం వచ్చే ఎగ్జామ్‌లో. ప్రతి ఏ ఏ క్వెషన్ ఇచ్చినా సరే ఆ క్వెషన్‌ని మనం 2 పాయింట్స్ యూజ్ చేసే చేస్తామన్నట్టు. ఇంకెక్కువ వాడు పాయింట్స్ అడగడు. ఓకేనా? ఈ 2 పాయింట్స్ నుండి ఇక్కడ మనం వానిషింగ్ పాయింట్స్ లొకేట్ చేసినాం ఐ లెవెల్ లైన్‌ల. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఓకే. ఇక్కడ వానిషింగ్ పాయింట్ 1 తీసుకున్నాం. ఇక్కడ వానిషింగ్ పాయింట్ 2 తీసుకున్నాం. ఈ పాయింట్స్ నుండి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పైన మనం ఎలివేషన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం కాబట్టి, ఈ గ్రౌండ్ లెవెల్ పైనుండే మనము వానిషింగ్ పాయింట్స్‌కి లైన్స్ ఏస్తామన్నట్టు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచే మన పిక్చర్ స్టార్ట్ అవ్వడం. మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారు? ఇక్కడ స్టేషన్ పాయింట్ లైన్ ఏసుకుంటే, స్టేషన్ పాయింట్ లైన్ నుంచి మన డయాగ్రామ్ వస్తదేమో అని చెప్పేసి కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనుకుంటారు. ఇక్కడ నుంచి మీరు వానిషింగ్ పాయింట్స్‌కేస్తారు. ఓకే. అది రాంగ్. ఇక్కడ మీరు మిస్టేక్ చేయకండి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకోవాలి. గ్రౌండ్ లెవెల్ ఇక్కడ పాయింట్ ఉంటది కదా! ఈ పాయింట్ నుంచి వానిషింగ్ పాయింట్స్‌కి లైన్ ఏసుకోవాలి. ఓకే. ఇక్కడ మనం నిన్న ఈ కింద ఈ ఈ పాయింట్ నుంచి వానిషింగ్ పాయింట్‌కి ఇక్కడొక లైన్, ఇక్కడొక లైన్ ఏసుకున్నాము. తర్వాత ఇక్కడ హైట్ 1 సెంటీమీటర్ హైట్ ఉంది గదా! ఇది. ఈ బార్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ ఏసుకున్నాము. ఆ లైన్ ఇక్కడ ఈ పీవీఆర్ లైన్ దగ్గర ఇక్కడ టచ్ అయింది 1 సెంటీమీటర్ గ్యాప్‌లో. సో, ఇక్కడ నుంచి మళ్ళీ వానిషింగ్ పాయింట్‌కి 2 లైన్స్ ఏసుకుంటే ఇక్కడ మనకు బాక్స్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఈ ఎడ్జ్ నుండి మనము ఇక్కడుంది గదా! ఈ పిక్చరు పైనుంచి టాప్ వ్యూ ఎలా ఉంటదో అది మనం ఇక్కడ డ్రా చేసామన్నట్టు యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ నుంచి ఇక్కడ కింద స్టేషన్ పాయింట్‌కి లైన్ ఏసుకున్నాం ఫస్ట్. స్టేషన్ పాయింట్ అంటే ఇక్కడ స్టేషన్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఈ కార్నర్ నుంచి పిక్చర్ ప్లాన్ వరకు లైన్ ఏసుకొని ఇక్కడ వరకే స్టాప్ చేసాం. తర్వాత పిక్చర్ ప్లాన్ నుండి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్‌లో కిందికొస్తదన్నట్టు లైన్. ఇక్కడ నుంచి. సేమ్ ఇటు సైడ్ గూడా. సో, ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి తీసుకున్న లైన్స్ ఇక్కడ కిందికి ఎలివేట్ అయితున్నాయి కాబట్టి, ఈ ఈ పిక్చర్ ఇక్కడుంది గదా! ఇది ఇక్కడి వరకే వస్తదన్నట్టు. ఈ లైన్స్ వరకే వస్తది. ఈ లైన్స్ వరకే వచ్చింది. ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఈ బాక్స్ వచ్చేసింది మనకి. ఈ లైన్స్ తీసుకున్నందుకు ఈ లైన్స్ నుండి మనం ఈ బాక్స్ ఏసుకున్నాం కంప్లీట్‌గా. ఓకేనా? ఇక్కడి వరకు క్లియరా మీకు? యాహ్! యెస్ సార్. క్లియర్ సార్. యాహ్! ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్‌కెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇది 2 పిక్చర్ గదా! ఈడున్నది. 2 పిక్చర్ గదా! ఈ పైనది డైరెక్ట్ ఎయలేము మనం. ఈ పైన సెంటీమీటర్ ఈ హైట్‌ని మనం డైరెక్ట్ ఎయలేము. ఎందుకంటే ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది గదా! ఈ 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంది గదా! ఈ 1 సెంటీమీటర్ గ్యాప్‌ని మనం ఇక్కడ గూడా లొకేట్ చేయాలి. ఎలా చేస్తాము? డైరెక్ట్ 1 సెంటీమీటర్ తీసుకుంటే రాదు గదా! డైరెక్ట్ 1 సెంటీమీటర్ తీసుకుంటే ఇది కొంచెం టిల్ట్ అయ్యి ఉంది ఇమేజ్ గాబట్టి ఇక్కడ ఇంకా గ్యాప్ కొంచెం తక్కువనే ఉంటదన్నట్టు. సో, అక్కడ మనం అట్లా తీసుకోవద్దు. ఏం చేయాలంటే ఈడ మనకు కనిపిస్తున్న ఈ పిక్చర్ ఉంది గదా! టాప్ వ్యూ పిక్చర్.
ఈ గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్ 1 సెంటీమీటర్ గ్యాపే గదా ఇది. కదా! ఈ ఔటర్ లైన్ నుంచి ఈ ఔటర్ లైన్‌ది ఇది. ఈ సెకండ్‌ది ఇది. ఓకే. సో, ఈ నుంచి ఈ డిస్టెన్స్ గ్యాప్ అన్నట్టు. ఈ డిస్టెన్స్ గ్యాప్ ఇక్కడున్నది. సో, ఈ డిస్టెన్స్ గ్యాప్ గాబట్టి, ఆ డిస్టెన్స్ గ్యాప్‌ని మనము ఇక్కడ నుంచి ఒక లైన్ ఏసుకోవాలి. దీన్ని ఎక్స్‌టెండ్ జేసుకోవాలి పిక్చర్ ప్లాన్ వరకు. ఓకే. పిక్చర్ ప్లాన్ వరకు ఎక్స్‌టెండ్ జేసుకొని, సేమ్ అట్లే వర్టికల్‌గా ఎగ్జాక్ట్ కిందకి డ్రా జేయాలి. సి. ఓకే. కింది గ్రౌండ్ లెవెల్ వరకు డ్రా జేసుకోండి. మీరు జేయండి ఇప్పుడు. డ్రా జేసి పెట్టుకున్నారు గదా! అందరు నిన్ననే. పెట్టుకున్నాం సార్. చేశాను సార్. ఓకే. ఈ లైన్ ఏసుకున్నారా? ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్‌గా అంటే ఇది తీసుకొని, ఈ లైన్ ఏసుకున్నారా ఇప్పుడు? ఏసుకున్నా సార్. ప్రణవి, ఉదయ క్లియర్? మీరు మిగతా వాళ్ళు ఇంకా? యాహ్! రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ హైట్ ఉంది గదా! అంటే 1 సెంటీమీటర్ హైట్‌ది ఈ లైన్ తీసుకున్నాం గదా! ఈ లైన్‌కి మనం ఈ డిస్టెన్స్ కోసమని ఈ లైన్ తీసుకున్నాం గదా! దీన్ని మెజర్‌మెంట్ లైన్ అంటారు. మెజర్‌మెంట్ లైన్ 1గా తీసుకుందాం దీన్ని. ఓకేనా? ఎందుకంటే గ్యాప్ నుంచి తీసుకున్నాం గాబట్టి దీన్ని మెజర్‌మెంట్ లైన్. అంటే ఈ మెజర్‌మెంట్ మనం డైరెక్ట్ తీసుకోలేం గాబట్టి, దీన్ని తీసుకొని ఇక్కడ ఈ గ్యాప్‌ని మెజర్ చేస్తామన్నట్టు. అందుకే ఇది మెజర్‌మెంట్ లైన్. ఓకే. అర్థమైందా? మెజర్‌మెంట్ లైన్ ఎందుకో? క్లియరా? అర్థమైంది సార్. రైట్. ఇప్పుడు ఈ 2 ఇక్కడ మెర్జ్ అయినాయి గదా! ఇక్కడ నుంచి వానిషింగ్ పాయింట్‌కి ఓ లైన్ ఎయాలి. ఇక్కడ నుంచి. రైట్. ఇక్కడ నుంచి. ఈ వానిషింగ్ పాయింట్‌కి లైన్. తర్వాత ఈ మిడిల్‌లో పీవీఆర్ లైన్‌కి ఇక్కడ టచ్ అయింది గదా! ఈ నుంచి ఈ వానిషింగ్ పాయింట్‌కి లైన్. రైట్. ఏసుకున్నారా? ఏసుకున్నాం సార్. హ్మ్. చూడండి. ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చేసిందన్నట్టు ఇప్పుడు మనకి. ఈ గ్యాపే ఇది. ఇది అన్నట్టు. ఇది ఈ గ్యాప్. మీరు ఇట్లేం షేర్ చేయొద్దు. నేను మీకు అర్థం కావడానికి చేస్తున్నా. ఈ గ్యాప్ అన్నట్టు. ఇప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ ఇదెయ్యాలి గదా! ఈ పైనది. ఈ పైన హైట్ ఎయాలి గదా! ఈ హైట్ ఎయాలి కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకోవాలి. ఎక్కడి వరకు? మెజర్‌మెంట్ లైన్ 1 వరకు తీసుకోవాలి. ఇక్కడ వరకు. ఓకే. ఎందుకు మెజర్‌మెంట్ లైన్ 1 వరకు అంటే, మనము ఈ గ్యాప్ మనం మెజర్‌మెంట్ లైన్‌ని యూజ్ చేసి ఈ గ్యాప్ ఏసాం గదా! కదా! అందుకే ఈ హైట్ గూడా మెజర్‌మెంట్ లైన్ 1ని యూజ్ చేసే ఎయాలన్నట్టు. ఈ హైట్‌ని. సో, ఈ మెజర్‌మెంట్ లైన్ 1 వరకు ఈ లైన్ ఏసుకున్నాం. డన్? ఈస్ ఇట్ క్లియర్? యెస్ సార్. నెక్స్ట్. ఇప్పుడు ఈ మెజర్‌మెంట్ లైన్ నుంచి అంటే ఇక్కడ టచ్ అయింది గదా! ఇక్కడ నుంచి వానిషింగ్ పాయింట్‌కి లైన్ ఎయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి హ్మ్. ఈ లైన్ అయితే ఎయండి. సార్. హ్మ్. చెప్పాలి. అది అక్కడ సార్ అంటే దానికి కొంచెం నేమ్స్ ఇచ్చుకోండి సార్. అప్పుడు చెప్పడానికి ఈజీగా ఉంటది సార్. దేనికి నేము? అంటే ఏబీసీడీ అనుకోని కొంచెం పెట్టుకుంటే చెప్పగలుగుతాం సార్. ఏబీసీడీలా? ఏబీసీడీలు ఇస్తే ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ లైన్స్ చేస్తాం. మొత్తం మీకు అర్థం కాదు ఇంకా. అవన్నీ రాస్తే. ఓకే సార్. అందుకే చెప్పట్లే. ఇవి గూడా నేను ఇంకా ఇవి గూడా చెప్పొద్దనుకున్నా మీకు గాని ఇంక అర్థం కాదని చెప్పేసి చెప్తున్నా. ఓకేనా? ఇదేసుకున్నారా? ఇక్కడ ఓకే నుంచి సార్. సార్ మెజర్‌మెంట్ అంటే లైన్ ఇప్పుడు నుంచి ఇక్కడ. ఇక్కడికెళ్ళి పెట్టాలి కదా సార్? వానిషింగ్ పాయింట్‌కి ఇటు సైడ్‌కి. ఏది? చూద్దాం. హ్మ్. ఇక్కడికెళ్ళి ఇటు సైడ్ వానిషింగ్ పాయింట్ పెట్టుకోవాలా సార్? యాహ్! ఇక్కడ నుంచి పీవీఆర్ లైన్ నుంచి వానిషింగ్ పాయింట్. అంటే ఈ హైట్ వచ్చేసిందన్నట్టు మనకి. ఈ హైట్ ఈ నుంచి. ఈ నుంచి ఈ హైట్. ఈ హైట్ ఇది.
ఓకే. ఓకే. అది 1 సెంటీమీటర్ ఉంటదని చూసుకోండి. ఉందా మీ దాంట్లో 1 సెంటీమీటర్? ఇగో నా దాంట్లో ఉంది 1 సెంటీమీటర్. రైట్. ఇక్కడ నుండి ఈ వానిషింగ్ పాయింట్‌కి లైన్ ఏసుకోవాలి. ఉంది సార్. గుడ్. రైట్. ఈ హైట్ వచ్చేసింది ఇప్పుడు మనకి. కానీ ఇక్కడ ప్లేస్‌లో ఎండ్ అవ్వాలి గదా! ఎన్నో ఒక దగ్గర ఇది ఎండ్ అయిపోవాలి గదా! బాక్స్ రావాలి గదా! మనకి. సో, బాక్స్ రావాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఇంతకుముందు మనం ఈ బాక్స్ రావడానికి ఈ ఎండ్ లైన్ ఇది తీసుకున్నాం. ఈ కార్నర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ బాక్స్ ఎండ్ అవ్వడానికి ఈ కార్నర్ తీసుకోవాలి. ఈ కార్నర్స్ ఎలాగా సేమ్ స్టేషన్ పాయింట్‌కి డాట్ పెట్టుకొని ఓకే. పిక్చర్ ప్లాన్ వరకు లైన్ ఏసుకోవాలి. తర్వాత ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్‌గా లైన్ ఏసుకోవాలి. ఇక్కడ గూడా సేమ్. ఇక్కడ నుండి స్టేషన్ పాయింట్ వరకు. హ్మ్. పిక్చర్ ప్లాన్ వరకు ఏసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ కింది. రైట్. ఈ లైన్స్ ఏసుకున్నాం గదా! ఇప్పుడు ఈ బాక్స్ ఇక్కడ ఫినిష్ అయిందన్నట్టు. ఈడ ఫినిష్ అయిపోయింది బాక్స్. తర్వాత ఈడ మీట్ అయింది గదా! మనం బాక్స్‌ని ఇక్కడ వరకొచ్చింది మనకి. ఈ బాక్స్‌ని ఫినిష్ చేయాలి గదా! సో, ఈ నుంచి మళ్ళీ ఇటు సైడ్ వానిషింగ్ పాయింట్ చేస్తున్నారు గదా నాతో పాటు. చేస్తున్నాం సార్. హ్మ్. ఇటు సైడ్ నుంచి ఈ వానిషింగ్ పాయింట్. హ్మ్. వచ్చేసింది. రైట్. వచ్చిందా మీకు? అందరికి క్లియరా? ప్రణవి, ఉదయ్ యెస్ సార్. వచ్చింది సార్. యాహ్! యెస్ సార్. చేస్తున్నా. వచ్చింది సార్. గుడ్. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది. ఇప్పుడు ఇది వరకొచ్చేసింది మనం. 2 లేయర్స్ ఏసినాం. ఇది. నెక్స్ట్ ఇది. ఈ పైనదేయాల. ఇదేయాలంటే ఫస్ట్ మనం ఈ డిస్టెన్స్ ఏయాల. కదా! ఈ గ్యాప్ ఏయాల. ఈ గ్యాప్ ఏయాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు చేసినట్టు. దీన్ని ఫ్లోర్ ఎక్స్‌పెండ్ బాక్స్ ఎక్స్టెండ్ చేసుకోండి. యెస్. గుడ్. దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలి. చేసి ఎగ్జాక్ట్ కిందకి లైన్ ఏయాలి. గ్రౌండ్ లెవెల్ వరకు. తర్వాత దీన్ని మెజర్‌మెంట్ లైన్ 2 అనుకుందాం. ఓకే. ఈ మెజర్ కోసం తీసుకున్నాం కాబట్టి మెజర్‌మెంట్ లైన్ 2 అది. రైట్. ఏసుకున్నారా? వేసుకున్నాం సార్. హ్మ్. మళ్ళీ చెప్పవా ఒకసారి? ఏది ఇదా? ఇదా? అదే. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు మనము ఈ కింది లేయర్ ఏసుకున్నప్పుడు ఈ గ్యాప్ కోసం అని జెప్పేసి ఇక్కడ ఈ గ్యాప్ క్రియేట్ జేయడానికి దీన్ని ఎక్స్‌టెండ్ చేసాం మనం. దీన్ని ఇక్కడ కొంచెం ఇక్కడ ఎక్స్‌టెండ్ చేసి ఈ లైన్ ఏసుకున్నాం. కదా! ప్రణవి ఓకేనా? అర్థమైందా? ఈ గ్యాప్ ఆ! కోసమని దీన్ని ఎక్స్‌టెండ్ చేసినామన్నట్టు. ఇప్పుడు ఈ గ్యాప్ కోసమని దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలి. అంటే ఈ చిన్న బాక్స్ గదా! ఇది లోపలిది బాక్స్ గదా! అంటే ఈ బాక్స్ గదా! సో, ఈ గ్యాప్ అన్నట్టు ఇది. ఈ గ్యాప్ ఇది సేమ్. ఇది. అందుకే దాన్ని ఇక్కడ ఎక్స్‌టెండ్ చేసాం. ఇక్కడ ఎక్స్‌టెండ్ చేసి ఇక్కడ కింది వరకు తీసుకున్నాం. రైట్? సార్ ఇప్పుడు ఈ సెకండ్ బ్లాక్‌ది వానిషింగ్ పాయింట్ 2కి ఎక్స్టెండ్ చేసి చెయ్యాలా సార్? వెయిట్. ఇప్పుడే గాదు. ఇప్పుడు ఇది ఉంది గదా! ఈ లైన్ మనం అవును ఇక్కడ సార్. ఈ గ్యాప్ లైన్ కోసం అని జెప్పేసి ఈ లైన్‌ని ఈ మెజర్‌మెంట్ లైన్ 1 దగ్గర నుంచి వానిషింగ్ పాయింట్‌కేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ గ్యాప్ కోసం కావాలి గదా! దీన్ని మెజర్‌మెంట్ లైన్ 2 వరకు ఎక్స్‌టెండ్ జేయాలి. ఓకే. ఇక్కడ 2 వరకు ఎక్స్‌టెండ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుండి వానిషింగ్ పాయింట్‌కి లైన్ ఎయాలి. మెజర్‌మెంట్ లైన్ 2 నుండి. యెస్ సార్. రైట్? ఇక్కడొచ్చింది ఈ గ్యాప్ కొంచెం. ఇక్కడ పీవీఆర్ లైన్ నుండి మళ్ళీ వానిషింగ్ పాయింట్ 2కి లైన్ ఎయాలి.
లేయర్ పైనది ఇంకా ఈ గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు మనకి మళ్ళీ. మల్లేష్ ఒక్కసారి చెప్పవా మళ్ళీ? ఇప్పుడు ఈ ఈ డిస్టెన్స్ ఉంది కదా ప్రణవి, ఈ డిస్టెన్స్ ని మనం ఇక్కడ క్రియేట్ చేసినాం అన్నట్టు ఈ ప్లేస్ లో. ఈ లేయర్ పైన మనం క్రియేట్ చేసాం. దాన్ని క్రియేట్ చేయడం కోసమని దీన్ని ఎక్స్చేంజ్ చేసి ఈ లైన్ వేసుకున్నాం. ఈ హైట్ దగ్గర డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ హైట్ లైన్ ని ఈ లైన్ కి ఇక్కడ టచ్ చేసి ఇక్కడ నుండి వానిషింగ్ పాయింట్ కి లైన్ వేసుకున్నాం. ఇక్కడ నుండి వానిషింగ్ పాయింట్ ఇక్కడ సైడ్ ఇలా ఇది వేసుకున్నప్పుడు పీవీఆర్ లైన్ కి టచ్ అయింది ఇది. ఓకే, పీవీఆర్ లైన్ కి టచ్ అయిన దగ్గర అంటే ఈ బాక్స్ ఈ లేయర్ ఉంది కదా, లేయర్ దగ్గర మనకి డిస్టెన్స్ వచ్చింది. ఈ డిస్టెన్స్ రాగానే మనకు అర్థం కావాలి ఇది ఈ బాక్స్ డిస్టెన్స్ అని చెప్పేసి. తర్వాత ఈ పీవీఆర్ లైన్ నుండి అటు సైడ్ లైన్ వేసుకుంటే ఈ కంప్లీట్ ఇక్కడ సైడ్ గ్యాప్ మొత్తం వచ్చేస్తుంది. ప్రణవి నీది చూపి, నువ్వు బాగా డౌట్ తో ఉన్నావు. నాది ఇంకా అవుతుంది. నేను ఇంకా అక్కడే ఉన్నా. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. వేస్తున్నా. ఓకే, రైట్ మంచిది. మల్లేష్ ఒకసారి చూడవా? చూస్తున్నా. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా ఒక్కసారి మళ్ళీ చెప్పవా? ఏది? ఇక్కడ మెజరింగ్ పాయింట్ 2 నుంచి VPకి అదే VP1 VP2కి మధ్య అదే లైన్స్ గీసాను. ఓకే, గీసాక ఇక్కడ ఇది వచ్చింది. అది చిన్నది కనిపిస్తుందా? ఇమేజ్ క్లియర్ లేదు. ఓకే, ఇప్పుడు పైంది నువ్వు ఓకే మెజరింగ్ పాయింట్ 2 లైన్ ఉంది కదా, మెజరింగ్ ఇది ఈ లైన్ నాది క్లియర్ కనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది. మెజరింగ్ పాయింట్ ఈ లైన్ నుంచి ఈ లైన్ ఈ హైట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యి దానికి టచ్ అయిందో, ఓకే ఇదో దీనికి ఓకే. ఒక్క నిమిషం ఈ గ్యాప్ ఇది చూడు ఇదంటూ దీని నుంచి ఈ హైట్ లైన్ ఇక్కడ టచ్ అయింది కదా, ఇక్కడ నుంచి అక్కడికి లైన్ వేసుకోవాలి నువ్వు వానిషింగ్ పాయింట్. ఓకే. అది వేసి అయిపోయింది. వేసుకున్నావా? దాని తర్వాత పీవీఆర్ లైన్ ఉంది కదా, పీవీఆర్ లైన్ కి అది టచ్ అయింది కదా ఆ లైన్, పీవీఆర్ లైన్ కి టచ్ అయింది కదా లైన్, అది ఇక్కడ ఈ ప్లేస్ లో టచ్ అయిందా? టచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్ సైడ్ వానిషింగ్ పాయింట్ కి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ దీని తర్వాత ఇది ఇది వచ్చేసింది కదా ఇది నీకు ఇది అవి కంప్లీట్ అయిపోయినాయి. దాని తర్వాత దీని తర్వాత ఇది ఇప్పుడు ఇది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లైన్ ఎక్స్టెండ్ చేసి పీవీఆర్ లైన్ వరకు ఎక్స్టెండ్ చేయి. ఓకే, చేసావా? డన్. పీవీఆర్ లైన్ నుండి వానిషింగ్ పాయింట్ కి లైన్ ఇక్కడ 2 సైడ్స్ ఇటు.
ఓకే. డన్. ఏసా. హ్మ్. ఇప్పుడు ఈ పైన లైన్ ఏసుకో మళ్ళీ. పైన టాప్ లైన్. ఆ! నెక్స్ట్. ఇది ఏసుకున్న తర్వాత ఇక్కడ ఇదొస్తది గదా! తర్వాత ఇక్కడ నుంచి ఈ పీవీఆర్ లైన్‌కి ఎక్కడైతే టచ్ అయిందో, మళ్ళీ అక్కడి నుంచి ఈ వానిషింగ్ పాయింట్‌కి, ఈ వానిషింగ్ పాయింట్‌కి లైన్ ఏసుకో. ఓకే. నెక్స్ట్. వేసుకున్నావు గదా! డన్. ఈ లైను. హ్మ్. ఈ లైన్ ఏసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైన్ ఉంది గదా! ఇది 6 సెంటీమీటర్స్ నుంచి తీసుకున్న లైన్. హ్మ్. ఇది అంటే యాహ్! ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఎడ్జ్ అది. ఈ లైన్. ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే ఈ వానిషింగ్ పాయింట్‌కి, ఇక్కడ ఈ వానిషింగ్ పాయింట్‌కి. మనం నిన్న ఒక బాక్స్ డ్రా చేసాం ఓహ్! గదా! సేమ్ ఆ బాక్స్ మనం ఇక్కడ ఏసాం ఆ! ఇక్కడ. లైన్ బాక్స్. ఇది. ఓకే. డన్. ఇది ఇక్కడ ఏసాం. సేమ్. అది లాస్ట్ స్టెప్‌ని ఎలా అయితే ఏసావో హ్మ్. ఆహ్, కింద బేస్ స్టెప్ ఎలా అయితే ఏసావో పైన గూడా అలాగే గదా! సేమ్. అంటే ఇక్కడ బాక్స్ గాబట్టి బాక్స్ సేమ్ అలాగే తీసుకుంటాం. ఇది ప్రతి ఒక్కటి వాడిచ్చే ఎగ్జామ్‌లో ఓహ్! ఇచ్చేవి వాడు బాక్స్‌లో ఇస్తాడు మనకి. ఓకే. బాక్స్‌లో ఇస్తాడు. కాకపోతే హ్మ్. యాంగిల్స్ కొంచెం చేంజ్ ఉంటది. లేకపోతే ఏదో 45 డిగ్రీస్ అని ఉంటది. మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తా. ఓకే. డన్. ఇది చూడండి. ఇది మనం చేసిందే. సీ దిస్. ఇది కనిపిస్తుందా? Draw the perspective of memorable యెస్. with given అవును. plan and elevation of it. It is inclined at an angle 45 degrees from the picture plan. The station point is 12 meters away from the picture plan and the eye level is 6 meters from the ground level. Okay. All the construction are given in the shown clearly అని చెప్పేసి ఈ పిక్చర్ ఇచ్చిండు. ఇదిగోండి ఇది ఎలా ఉంది. ఈ పైన ఇది ఉంది గదా! ఇది ఎట్లా చేస్తారు మరి? సేమ్. ఈ 2 బాక్స్‌లు అయితే మీకొచ్చు. మీకిప్పుడు అర్థమైంది ఈ బాక్స్‌లో ఏసినట్టు. కదా! అవును సార్. హ్మ్. ఇప్పుడు ఈ ప్లేస్‌లో ఇప్పుడు ఎలా ఉంది? ఇది ఉందనుకోండి ఇక్కడ. ఇది ఉంది. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే, సేమ్ ఇలాగే ఈ లైన్ తీసుకున్నాం గదా! ఈ లైన్ ఎక్కడికి ఇక్కడ వరకు తీసుకున్నాం గదా! ఇప్పుడు తర్వాత ఈ షేప్‌ని మనం తీసుకురావాలి. ఇక్కడ ఈ ఎలివేషన్ లైన్ నుంచి ఇది తీసుకున్నాము. దీని నుంచి ఈ మిడ్ పాయింట్‌ని మనం కనుగొనాలంట. ఈ మిడ్ పాయింట్ ఎలా? అంటే ఎగ్జాక్ట్ మిడిల్‌లో ఉంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఇలా చేసుకోవాలి. ఈడుంది చూడండి. ఇందులో గూడా ఇచ్చాడు. సేమ్ అట్లే. కనిపిస్తుందా? క్రాస్ మిడ్ పాయింట్‌కి. మనం ఇలా చేసుకోవాలి. చేసుకొని ఈ పాయింట్ నుంచి స్టేషన్ పాయింట్‌కి మనము పిక్చర్ ప్లాన్ వరకు లైనేసుకొని ఓకే. తర్వాత దీన్ని పర్పెండిక్యులర్‌గా లైనేసుకుంటే ఈ లైనేసుకున్నాం గదా! ఇది హ్మ్. ఎక్కడైతే టచ్ అయిందో ఈ లైన్‌కి, ఈ హైట్‌కి ఇక్కడ టచ్ అయింది గదా! ఇటు నుంచి ఇక్కడికి, ఇటు నుంచి ఇక్కడికి, ఇటు నుంచి ఇక్కడికి. ఇది. సేమ్. వచ్చిందా ఇమేజ్? ఇది. దీని ఆన్సర్ ఇది. చేస్తున్నాం సార్. అంటే అది లోపల రావాలా సార్? లేదు. లేదు. లోపల గాదు. ఇది పైనదేముండదు. ఈ పైన పార్ట్ ఇదంతా ఏముండదు. ఇమేజ్‌లో ఇది ఇమేజ్ చూడండి ఎంత ఇచ్చిండు. నేను దీనికి ఆన్సర్ చెప్తున్నా నేను. దీనికి ఆన్సర్ అది. ఓకే ఈ సార్. కింది 2 బేస్ ఏసుకొని దీన్ని జేసినాం మనము. దీన్ని ఇక్కడ క్రియేట్ చేసాం. అంతే. దీన్ని ఎలా చేయాలో చూపించాను. ఇలా ఉన్నదాన్ని. ఇఫ్ ఇన్ కేస్ ఇదే దాంట్లో ఇక్కడ టాప్‌లో ఉందనుకోండి. ఇక్కడ టాప్‌లో ఉన్నప్పుడు సేమ్ అలాగే చేస్తాం. ఇక్కడ మన ఎలివేషన్ లైన్ నుంచి తీసుకొని
ఇక్కడ గ్యాప్ తీసుకొని తర్వాత ఇక్కడ సేమ్ దాన్ని ఎలివేట్ చేస్తామన్నట్టు ఇలా వస్తది. ఇక్కడ గూడా. ఇది ఎలా అయితే చేసినామో సేమ్ అట్లే ఈడ పైనొస్తది. ఇది చేసినట్టు ఇక్కడ పైనొస్తది టాప్‌లో. సార్ ట్రయాంగిల్ లైన్స్ చూపియరా? ఈ ట్రయాంగిల్ లైనా? ఎస్ సార్. ఇందాక మనం చేసాం గదా! ఇగో ఇక్కడ మెజర్‌మెంట్ లైన్ 2 ఉంది గదా! మెజర్‌మెంట్ లైన్ 2 నుంచి మనం ఇక్కడ ఈ గ్యాప్ కోసం క్రియేట్ చేసాం గదా! అదే మనం ఇక్కడ క్రియేట్ చేసినామన్నట్టు. దీని నుంచి ఇక్కడ ఈ మిడిల్‌లో ఉందా? ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ లైనేసుకుంటే ఈడొచ్చింది మిడ్ లైన్. ఈ హైట్‌కి టచ్ అయ్యి ఇక్కడ నుంచి నేను ఈ లైన్స్ ఏసా. దీనికి టచ్ అయినట్టు, దీనికి టచ్ ఎస్ సార్. అయినట్టు. ఓకే. మళ్ళీ ఇటు నుంచి దీనికి టచ్ అయినట్టు ఏసిన. దీనికంటే ఈ ఎడ్జ్ లైన్‌కి. ఇదొచ్చేసింది. ఇఫ్ ఇన్ కేస్ అదే ఇక్కడ పైన ఉందనుకోండి. ఈ పైన అంటే ఈ 4 సెంటీమీటర్‌కి టచ్ అయినట్టు. ఈ పైన ఉందనుకోండి. ఈ పైన ఉన్నట్టు ఎలా ఇస్తాడంటే దీంట్లో ఉంది. 6 సెంటీమీటర్‌కి టచ్ అయినట్టు ఇచ్చిండు ఇక్కడ. ఓకే. ఇన్ కేస్ 4 సెంటీమీటర్‌కి టచ్ అయినట్టుంటే సేమ్ ఇదే షేప్ ఇక్కడొస్తది. అంటే ఇక్కడ ఇలా గ్యాప్ క్రియేట్ అయ్యి పైనొస్తది. అదే 6 సెంటీమీటర్స్ ఉంటాయి. ఇది చూడండి. సేమ్ టు సేమ్ ఇది. కానీ పైన ఇది ఉంది. అంతే. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తాము? ఈడ ఉందనుకోండి. నేను ఈ ఎడ్జ్ నుండే తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఈ హైట్ తీసుకుంటా ఇప్పుడు నేనిక్కడ. ఈ హైట్ తీసుకొని ఈ మిడ్ నుంచి నేను ఇట్లా లైన్ ఏసుకున్నా గదా! ఇది. సార్? హ్మ్. అది ట్రయాంగిల్ అంటే ఆ పాయింట్ టచ్ అయిన దగ్గర 3 సైడ్స్‌కి పెట్టాలి కదా సార్? 3 3 సైడ్స్‌కి పెట్టు. సైడ్స్‌కి జాయిన్ చేయాలి కదా సార్? ఇప్పుడు ఇక్కడ పైన ఉన్నదానికి చూడు. ఈ హైట్ ఈ లైన్ ఏసుకొని ఇది ఈ మిడ్ నుంచి వచ్చిన లైన్ ఉందిగా, మిడ్ నుంచి వచ్చిన లైను. ఈ లైన్‌కి ఇక్కడ టచ్ అయింది. ఈ హైట్ లైన్‌కి. సో, ఇక్కడ నుంచి ఈ కార్నరు ఈ కార్నర్‌కి, ఇటు నుంచి ఈ కార్నర్‌కి, ఇటు నుంచి ఈ కార్నర్. ఇది. పైనుంచి వచ్చిన లైన్ జాయింట్ అవ్వాలా సార్? పైనుంచి వచ్చిన లైన్ ఇక్కడ దీనికి టచ్ అవ్వాలి. ఈ ఎడ్జెస్‌కి. ఇక్కడ ఈ ఎడ్జ్ వరకు ఉంది కాబట్టి ఎడ్జ్ వరకు చేశా. ఇది. నేను ఇప్పుడు ఒకటే దాంట్లో 3 చెప్పిన మీకు. ఫస్ట్‌ది ఇది. అవును సార్. తర్వాత ఇది. అంటే ఇది. ఇది. కదా! అంతా ఈజీ. అంతా సేమ్. సేమ్ మెథడ్ సేమ్ అంతా. కొంచెం షేప్ చేంజ్ అవుతది అంతే. మీకు సార్ డిగ్రీస్ వేరే ఉంటాయి మరి? డిగ్రీస్ చేంజ్ అవుతే ఏమవుతదంటే సేమ్ ఇట్లే. ఇప్పుడు మనం ఇక్కడ ప్రతి మూల నుంచి స్టేషన్ పాయింట్‌కి లైన్ తీసుకున్నాం గదా! ఈ మూల నుంచి స్టేషన్ పాయింట్‌కి తీసుకొని పిక్చర్ ప్లాన్ వరకు తీసుకొని లైన్స్ ఏసుకున్నాం గదా! డిగ్రీస్ చేంజ్ ఉన్నప్పుడు ఈ మూలలు గూడా చేంజ్ అయిపోతాయి. ఇక్కడున్న మూలలు. మన ఈ మిడ్ పాయింట్ నుంచి ఇలా స్టేషన్ పాయింట్‌కి లైన్ తీసుకొని ఎలా అయితే చేసామో, ఇవి చేంజ్ అయినప్పుడు మనం వీటిని గూడా సేమ్ అలాగే యూజ్ చేయాల్సొస్తది. ఇది క్రాస్ అయితది కొంచెము. దాని నుంచి పిక్చర్ పాయింట్‌కి లైన్ ఏసుకొని, స్టేషన్ పాయింట్ అంటే ఈ గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకొని, దానికి ఇవి జాయిన్ చేయాల్సొస్తదన్నట్టు. అంటే ఏ మూల ఏడ ఉందో మీకప్పుడు అర్థమైతది. లైన్స్ ఏసినప్పుడు. మీరేం లేదు. మీరు లైన్స్ అని అర్థం చేసుకోండి అంతే. ఏ లైను ఏంది? ఆ లైన్ ఎందుకు వాడతాం? మీకు అర్థం కావాలి. మీరు ఉట్టిగా బట్టి పోయిరనుకోండి ఒక ఆన్సర్‌ని కష్టం అక్కడ. ఓకే. ఏ లైన్ ఎందుకు వాడతాం? ఎందుకు గీస్తున్నాం లైన్ మనకు అర్థమైతే ఏ టైప్ అయినా రాని మీరు చేస్తారు. ఓకేనా? ఒకసారి ఈ 3 ఓకే సార్. మెథడ్స్‌ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత యాంగిల్ చేంజ్ చేసి ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. డౌట్ ఉంటే ఒకసారి నాకు గ్రూప్‌లో మెసేజ్ చేసి నేను మళ్ళీ అయినా తీసుకుంటా క్లాస్. ఓకేనా?